ఈ నెల 9వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుంగనూరు పర్యటన ఏర్పాట్లలో భాగంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు కలిసి హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలులో చిన్న అమ్మాయిని చంపిన దోషుల్ని ఇంతవరకు పట్టుకోలేదు, మళ్లీ పుంగనూరులో ఇలాంటి ఘటన జరిగిందని, దోషులను ఇంతవరకు పట్టించుకోకపోవడం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుంగనూరు వస్తున్నారని తెలుసుకొని మంత్రులు ఇక్కడికి వస్తున్నారని విమర్శించారు. కర్నూలులో ఒక చిన్న అమ్మాయిని చంపేసింది. మళ్ళీ ఈ రోజు పొంగునూరులో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. హోంమంత్రి కానీ లేకపోతే ఇతరత్ర మంత్రులందరూ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదే పని పెట్టుకున్నారు. వాళ్ళు చేయాల్సిన డ్యూటీలు నిర్వర్తించకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొంగునూరుకు వస్తానని అనౌన్స్ చేసినాక ఇప్పుడు మంత్రులు కానీ ప్రభుత్వం స్పందించి ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. ఈ ఆలోచన ముందే ఉండినలా జరిగిన రోజే వచ్చి ఇక్కడ దోషులు పట్టుకునే కార్యక్రమాన్ని హోంమంత్రి కానీ మిగతా మంత్రులు కానీ చూసిండల్లా అది తప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి అనవసరమైన ప్రజలకు ఉపయోగం లేని టాపిక్స్లో ఏదంటే అది వాళ్ళ సమయం వృధా చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రాన్ని చక్కగా పెట్టాలా, రాజకీయాలకు అతీతంగా మీరు చేయాల్సిన డ్యూటీ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్, సామాన్య ప్రజలకు ఇలాంటి ఘోరమైన ఇన్సిడెంట్లు జరగకుండా భరోసా ఇచ్చి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.